ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ చూడండి, విలేజ్ నేటివిటీ అండి. అంటే మనం విలేజ్లో ఉంటే చాలా సరదాగా ఉంటుంది కదండి. మేము మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు చక్కగా ఇలాగా ముంజికాయలు తెప్పించారండి. మా అన్నయ్య, మా తమ్ముడు, మేము, మా ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ముంజికాయలను బాగా ఎంజాయ్ చేసామండి. ఎలా ఎంజాయ్ చేసామో ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, అసలు కోస్తున్నాడండి. నాన్నగారి దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాడు సురేష్. తను ఒక 21 సంవత్సరాల నుంచి నాన్నగారి దగ్గరే ఉంటున్నాడండి. ఇక్కడేమో చూడండి, ఇక్కడ మనకి గేదెలకండి జావ ఉడుగుతుందండి. ఇక్కడేమో ఇంకొక అబ్బాయి గేదెల దగ్గర అన్నీ చూసుకుంటాడండి. చేలో కూడా చిన్న చిన్న పనులు చూస్తూ ఉంటాడు. తనకు ఆవిడ వేసుకుని పాల తప్పలు పట్టుకుని వెళ్తున్నాడండి. పాలు పెతకడానికి సిద్ధమవుతున్నాడు అనమాట అండి. అంటే విలేజ్లో అట్మాస్ఫియర్ ఇలాగే ఉంటుంది కదండి. అంటే ఈ అట్మాస్ఫియర్ బయట కూర్చోవడం, ఇలా తినడం, ఇలాంటివన్నీ కూడా అండి కోట్లు పట్టుకుని ఇల్లు కట్టుకున్నా కూడా ఈ పనులు ఆ ఇంట్లో చేయలేం కదండి. అసలు ఈ బయట దొడ్లో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రం పూట ఇలాంటి కాలక్షేపం అసలు పిల్లలందరితోనూ ఉన్నప్పుడు ఈ అపార్ట్మెంట్లోనూ వాటిలోనూ అసలు ఉండబుద్ధి కాదండి మాకు. ఇక్కడ ఉన్నప్పుడే మేము బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ విధంగా చూడండి, మొన్న నాటుకోడి కూర వండామన్నాను చూడండి, ఆ టైంలో తీసిన వీడియో అనమాట అండి ఇది. అది ఇప్పుడు పెడుతున్నానండి. అంటే నేను ముంజు ఎలా తింటున్నాను అనేది చూపిస్తున్నానండి. అంటే నాకు ముంజికాయలు తినడం చాలా బాగా వచ్చండి. అంటే చేతితో చాలా స్పీడ్గా తినగలుగుతాను అనమాట. అందు గురించి చూపిస్తున్నానండి ఎలా తింటున్నాను అనేది. అలాగే కొబ్బరి బొండం కూడా స్ట్రా లేకుండా తాగగలనండి. అంటే ఇప్పుడు అందరూ కూడా కొబ్బరి బొండం తాగాలంటే స్ట్రా వేస్తేనే తాగుతున్నారండి. స్ట్రా లేకుండా కూడా కొబ్బరి బొండం తాగొచ్చు. అంటే విలేజ్లో పుట్టిన వాళ్ళు ఆ మాత్రం మనం నేర్చుకోకపోతే ఎందుకండి. నాకు అన్ని విషయాలు వచ్చండి. నాకు పాత విషయాలు అంటే రోట్లో రుబ్బడం ఇవన్నీ కూడా నాకు వచ్చండి. ఇదిగో అందరం మా వదిన, మా మరదలు, మా అబ్బాయి అందరం కూడా కూర్చుని ఇక్కడ మా మేనగోళ్ళు అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ విధంగా మా మేనత్త అండి మా ఊర్లో ఉంటుంది అనమాట. మేనత్తలు ఊర్లో ఉంటే అన్నగారిని కలవడానికి అప్పుడప్పుడు చక్కగా ఇలా వస్తూ ఉంటారండి. అంతే కదండి. ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాం. మా విజేత అండి, మా వదిన అనమాట. అసలు తినడానికి చాలా కష్టపడుతుంది. తనకు చాలా కష్టం అండి తినడం. స్పూన్ పెట్టుకొని ఇలా తీసుకొని వీళ్ళందరూ కూడా, అంటే నేనైతే మా నాన్నగారు బాగా స్పీడ్గా తింటారండి. తర్వాత నేను కూడా బాగానే తింటాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ముంజికాయలు, వీధి గుమ్మలో ముంజికాయలు ఉన్నాయండి. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కోడి పందాలు ఆడుకుంటాం కదండి. కోడి పుంజులు మొక్క ఉంటుంది కదా, గోరు చెట్టు, ఆ కోడి పుంజుల మొక్కకున్న కాయలు ఇవన్నీ కూడా వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి. అంటే నేను ఈ మధ్యన మా మేనగోళ్ళకి చెప్పాను కదండి, దీంతో ఎలా ఆడుకుంటారు ఈ ఆటలు అవన్నీ చెప్పాను కదా. అవి ఆడుకోవడం కోసం తీసుకొచ్చారంటండి, చెప్పారు. నేను అప్పుడు వీధి గుమ్మలోకి వచ్చానండి అది తీసుకురావడానికి. ఇవన్నీ తెచ్చామని చెప్పారు. ఆ వీధి గుమ్మలోంచి మళ్ళీ అలాగా అక్కడ కూర్చున్న చోటకి అవన్నీ కూడా పట్టుకుని వెళ్తున్నానండి. అంతే కదండి. అంటే ఈ మొక్కలు ఇవన్నీ తెచ్చుకుని మనం ఆడుకోవాలన్న అపార్ట్మెంట్లో ఆడుకోగలమండి. దొడ్లో అయితే ఎంత చండాలంగా ఎంత ఖరాబ్ చేసినా కూడా జగ్గాల పడి ఉంటుంది, తర్వాత తుడుచుకోవచ్చండి. ఆ విధంగా ఉంటుందండి విలేజ్ అట్మాస్ఫియర్ అనేది. అసలు ఈ రోజుల్లో రాదండి. అసలు మనం ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు అవన్నీ కొనుక్కున్నా కానీ ఈ అట్మాస్ఫియర్ రావాలంటే ఇలాంటి ఇల్లు అయితేనే మనకి చాలా బాగుంటుందండి. గ్రామాల్లో పెరిగిన వాళ్ళకి ఇది అర్థమవుతూ ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇలా కూర్చున్నాం అనమాట అందరూ. మా అన్నయ్య అలాగే మా తమ్ముడు గారు అమ్మాయి ఇద్దరు కూడా కోడిపుంజులాట ఆడుకుంటున్నారండి. అంటే రెండు విడదీసి ఆ రేకల కింద ఉంటాయండి, అది పెట్టుకుని ఇలాగ ఆడుకుంటూ ఉంటారు. మీకు తెలుసు కదండి, కోడిపుంజు చెట్టుకి ఉంటాయన్నమాట. అది తెగిపోతే ఓడిపోయినట్టండి. ఆ విధంగా చూడండి, మడత మంచం వేసుకొని అలా కూర్చుని ఈ విధంగా ఆడుకుంటున్నారనమాట వాళ్ళు. ఏమైనా విలేజ్ నేటివిటీ అన్నది చాలా మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుందండి. అక్కడ 2 రోజులు ఉన్నా సరే మనసుకి చాలా హాయిగా ఉంటుంది. మన అపార్ట్మెంట్లో ఆ లోపలే కూర్చున్న దానికంటే కూడా. మేమిద్దరం ఇక్కడ ఇలా ఆడుకుంటున్నామండి, మనం కూడా ఆడుకుందాం దా అని మేమిద్దరం కూడా ఆడుకుంటున్నామండి, మా మేనగోళ్ళు నేను. అలాగే మా అత్తయ్య అక్కడ కూర్చుని తనేమో నేను మా మోక్షకి మేనత్తనైతే నాకు మేనత్త అండి అక్కడ కూర్చుంది కదా, తనది కూడా మా ఊరేనండి. మమ్మల్ని మేము అందరం ఉన్నామని వచ్చిందనమాట చూడడానికి. మా అత్తయ్యకి ముంజికాయలు గుజ్జు తీస్తుందండి, మా మౌని తీస్తుందనమాట. తనకి స్పూన్ వేసి ఇవ్వడానికి చెయ్యి కొంచెం ఇబ్బంది వచ్చిందండి, అది తినడానికి అవ్వదని అలా వేసిస్తుందండి. మా మేనత్తతో కూడా నాకు చాలా అనుభవాలు ఉన్నాయండి. అసలు చాలా బాగా అన్నీ కూడా నాకు పెట్టేదనమాట, పెట్టేది. ఊర్లోనే కదండి. సాయంత్రం నేను వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైన ఈ పెసరట్లు అవి ఉంటే పొద్దున్నేసింది పక్కన పెట్టి దాచిపెట్టేది. అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయండి. మేనగోళ్ళు ఒక స్పెషల్ ఎమోషన్ కదండి ఎవరికైనా సరే. ఇక్కడ చూడండి, లోపల హాల్లో కూర్చుని తింటున్నాం అనమాట అండి ఇది. అంటే మర్నాడు మళ్ళీ నాన్నగారు ముంజికాయలు బయట ఎండగా ఉందని లోపల హాల్లోనే కోయించేశారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.